వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పెళ్ళి అంటేనే భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా మగవారైతే అసలు మేము పెళ్ళిళ్ళే చేసుకోవాలంటూ కూడా పారిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు అటువంటివి. హనీమూన్ సంఘటన కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ప్రియుడితో భర్తని అతి దారుణంగా హత్య చేపించి ఒక పాముకాటుతో కాటు వేయించి అతను పాముకాటు వల్ల చనిపోయాడని చెప్పేసి ఆమె దానంతా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇంకొక మహిళ డ్రమ్ములో వేసి మొత్తం కూడా సిమెంట్ చేసేసింది. ఇంకొకరేమో హనీమూన్ అని చెప్పి సరదాగా హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ లోయలో తోసేసి పాపం కాల్జారి పడిపోయానని చెప్తారు. మరొకరేమో పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు ముట్టుకుంటే 30 సార్లు కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరిస్తారు. ఇంకొకరేమో పెళ్ళి రేపనగా ముందు రోజే చంపేస్తున్నారు. ఇంకొకరేమో పెళ్ళైన 6 గంటల్లో 5 గంటల్లో చంపేస్తున్నారు. ఆస్తి కోసం, ప్రియుడు కోసం. మరి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఒక వీడియో బయటపడింది. ఒక భర్త తన భార్య పైన అనుమానం ఉంది, అంటే తన బిహేవియర్లో చాలా చేంజ్ చూశాడు. సో దాని తర్వాత ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తనను తాను జాగ్రత్తగా రక్షించుకోవడం కోసం 24 అవర్స్ కూడా తను అబ్జర్వ్ చేసిన ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి అతను ఆఫీస్కి వెళ్లకుండా ఆమె భార్య ఏం చేస్తుందనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒక రకంగా అలా చేయడం తప్పే, కానీ ఆ ప్రయత్నంలో చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇది నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. ఆ భర్త తన భార్య బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక వీడియోని షూట్ చేయడం జరిగింది. నిజానికి ఆడవారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయడం అనేది చాలా తప్పు, కానీ ఆ భర్తకి అనుమానం ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది, తప్పలేదు. నిజంగా తన భార్యని కనుక అనుమానించకపోతే ఆ నిజం బయటపడేది కాదేమో. ఎందుకంటే ఆమె వ్యవహారం మొత్తం కూడా నడుపుతుంది బాత్రూంలోనే. ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఆ మహిళ ఏం చేస్తుందో. అతను కిటికీలో నుంచి ఏం రికార్డ్ చేశాడో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. శాంసంగ్ ఫోన్ అనుకుంటా, ఎంత చక్కగా పట్టుకుందో ఆ ఫోన్ని. పట్టుకుని తన ప్రియుడితో ఎంత ఆనందంగా మాట్లాడుతుందో. అయ్యో నవ్వుతుంది. నీ రోజు నేను ఎలా ఉన్నానని అడుగుతుంది. నువ్వు బాగున్నావా, అన్నం తిన్నావా, నా భర్త ఇంట్లో లేరు, కాసేపు వచ్చి వెళ్ళొచ్చుగా అన్నట్టుగా ఆమె అక్కడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది చూడడానికి మనందరికీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కాసేపు చూస్తూ నవ్వుకుండవచ్చు. కానీ ఇది మాత్రం మనం తెలుసుకోకపోతే ఏదో ఒక రోజు ప్రియురాలు, ప్రియుడు ఇద్దరు కలిసి మనం చంపేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం కదా, కళ్ళల్లో కారం కొట్టి గొంతు కోసి తీసుకెళ్ళి ఒక బావిలో పడేశారు. కర్ణాటకలో జరిగింది ఇటువంటి సంఘటన. సో ఇక్కడ కూడా అటువంటిదే జరుగుతుందేమో ఒక భయంతో ఆ భర్త దీన్ని ఎలా అయినా సరే బయట పెట్టాలనే ఒక ఇదితో అదంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసింది, చక్కగా తన ప్రియుడికి ఫోన్ చేసింది. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చిందో ఏమొచ్చిందో, కిటికీలో నుంచి మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో అనుకుందేమో. కాస్త అక్కడి నుంచి లేచి కొంచెం కిటికీలో నుంచి కనిపించకుండా ఉండే ఒక కొంచెం ఇటువైపు వచ్చింది బాత్రూమ్ దగ్గరికి. దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఈరోజు నేను ఎలా ఉన్నాను, నా మేకప్ బాగుందా, నా మేకప్ బాగా వేసుకున్నానా, ఈరోజు నేను అందంగా కనిపిస్తున్నానా అన్నట్టు ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. నేను చెప్పడం కానీ, మీరు వినడం కానీ, మీరు చూడడం కానీ ఇదంతా కూడా నవ్వులాటగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే అక్కడ ఆమె చేస్తున్న చేష్టలు తమ భర్త తెలియకుండా చూస్తున్నాడు కాబట్టి ఇదంతా కూడా పాపం పిచ్చిది ఏదో చేస్తుంది, భర్త తెలిసిపోయింది అనేది నవ్వుకుంటున్నాం. కానీ నిజానికి అతను అలా చెయ్యబట్టే తమ భార్య ఏం చేస్తుందన్న విషయం అతనికి అర్థమైంది. చూడండి ఆ ముచ్చట్లు, ఆ ముద్దు ముచ్చట్లు, ఫ్లయింగ్ కిస్లు, అసలు మరి కట్టుకున్న భర్త, పిల్లలు ఆ ప్రియుడు మోజలో పడి ఇంకా అసలు లోకం గుర్తులేదు, ఇంకా అంతా బాత్రూంలోనే. ఇంకా చూడండి ఒకసారి ఏం చేస్తుందో. సాధారణంగా బాత్రూమ్కి ఎందుకు వెళ్తారు? ఈమె మాత్రం తన ప్రియుడితో మాత్రం ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్తుంది. ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో రీసెంట్గా జరుగుతున్న ఘటనలు కావచ్చు, జరుగుతున్న ఏవైతే ఉన్నాయో విషాద సంఘటనలు కావచ్చు, సరదాగా కారులోకి ఏదైనా పార్క్ వెళ్దామని తీసుకెళ్తారు. ఆ కారు డ్రైవర్ ఎవరో అనుకుంటాం, కానీ ఆడే మనల్ని చంపేసేవాడని తెలియదు. ఆడే ఏముడని ఆ విషయం మనకు తెలియదు. దారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కారు అవుతాడు, టైర్ పంచర్ అంటాడు, కాస్త హెల్ప్ చేయండి అంటారు. ఏదో హెల్ప్ చేద్దామని కాస్త వంగితే ఒక రాడ్ తీసుకొచ్చి నెత్తి మీద వేసి కొట్టేస్తాడు, లేదంటే ఆ అమ్మాయి వెనక నుంచి కత్తితో పొడిచేస్తుంది. సో
అలా చేసేసిన తర్వాత మళ్ళీ దూర ప్రాంతానికి తీసుకెళ్ళి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి పెట్రోలు ఒంటిపైన పోసేసి ఆ బాడీ మీద పోసేసి పోలీసులకు ఎటువంటి రిపోర్ట్స్ అన్ని దొరకకుండా పూర్తిగా కాల్చేయడానికి ప్రయత్నిస్తారు. ఎన్ని 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 చూస్తున్నాం రోజు రోజుకి, ఒకటా రెండా? రోజుకి కనీసం ఇలాంటి ఘటనలు దాదాపు 100 నుంచి 80 వరకు కూడా బయటకు వస్తున్నాయి. ఎంతసేపు ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది, ప్రియుడితో కలిసి కత్తితో కోసి చంపేసింది, ప్రియుడితో కలిసి అంటించేసింది, ప్రియుడితో కలిసి ఒక కాలంలో తోసింది, ప్రియుడితో కలిసి ఒక లోయలో తోల్చింది, ప్రియుడితో కలిసి కారుతో గుద్దించింది, ప్రియుడితో కలిసి విషం కలిపింది. రోజు రోజు ఇవే వార్తలు. అంచేత ఈరోజు ఆ భర్త కొంచెం తెలివిగా ప్రవర్తించి ఒక వీడియోనైతే రికార్డ్ చేశాడు. సో తను అదంతా కూడా రికార్డ్ చేసి వాళ్ళ బంధువులకు కూడా చూపించే అవకాశం కూడా ఉంటుంది. అతను ఆ విషయం దాని గురించి కూడా చెప్పాడు. సో ఇది ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. అండ్ రీసెంట్గా చూసుకున్నా సరే ఉత్తరప్రదేశ్లోనే ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో కూడా ఏం తక్కువ కాదు, ఎక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏకంగా అత్తమామలను కూడా చంపేస్తున్నారు. ప్రాణం అంటే అసలు విలువ లేకుండా పోయింది. సో గైస్, మీరేమంటారు? పెళ్లి చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ ఘటన చూసిన తర్వాత, ఈ బాత్రూంలో ఉన్న ఈమె చేస్తున్న ఈ చేష్టలు చూసిన తర్వాత ఈమెను ఏం చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.